క్రిస్టియన్ అని ఒక మతం చూపించి దళితుల మీద దౌర్జన్యం కొనసాగుతుంది. ఈరోజు కూడా దౌర్జన్యానికి దిగుతున్నారు. ఈరోజు కూడా పోలీసులు వద్దన్నా సరే చాలామంది రావడానికి ప్రయత్నం చేశారు. దళితులు ఎవరు పోలేదు, వాళ్ళే వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే హట్ చేస్తున్నాడు, దళితుల్ని హట్ చేస్తున్నాడు. దాన్ని హట్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టి మేము ఇక్కడే కూర్చుంటామని చెప్తున్నారు. సరే, నేను మీకు మనం ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్ చేయాలన్నా, కనీసం మన నిరసన తెలపాలన్నా మన కెపాసిటీని బట్టి మనం చేస్తాము. మన కెపాసిటీ మించి మనం ఏం చేయలేరు. ఓకే, ఎవరైనా సరే, సైనికుడైనా సరే, కామన్ మ్యాన్ అయినా సరే, యుద్ధ వీరులైనా సరే, కెపాసిటీ మించి ఎవరు పోరాటం చేయలేరు. బట్ మనకున్న కెపాసిటీని బట్టి అయినా మనం పోరాటం చేయాలి. సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను మీకు చెప్పాను, ఒక 1000 మెంబర్స్ నా ఛానల్ని ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని మనం ఆలోచిద్దామన్నాను. ఒక 250 మంది నా ఛానల్ని ఫాలో అవుతున్నారు ఇప్పటివరకు. ఇంకొక 750 మంది ఫాలో అవుతే ఐ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్. ఈ ఒక్కటే కేసు కాదు, ఈ రఘురామకృష్ణరాజు గారు చేసే ఈ యొక్క ఆకివీడి గొడవ అనేది చాలా ఒక్క గొడవ. ఇలాంటి కొన్ని వందల గొడవలు వస్తాయి భవిష్యత్తులో. కొన్ని వందల ప్లేసుల్లో మనకి అరాచకం, అన్యాయం జరుగుతూ ఉంటుంది. దాన్ని కనీసం ఒక ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చరల్గా మనం ఏమైనా ప్రొటెస్ట్ చేయటం కానీ, ఆర్గనైజ్డ్గా స్ట్రక్చరల్గా వాయిస్ రైజ్ చేయటం కానీ, మనకు ఒక యూనిటీ అనేది ఒక స్ట్రక్చరల్ ఫౌండేషనల్ ఆర్గనైజేషన్ కైండ్ ఆఫ్ థింగ్ ఉండాలి. అది ఉండాలంటే మనం దానికి ఇనిషియేట్ చేయాలి. కాబట్టి ప్రజల్లో నుంచి రెస్పాన్స్ని టెస్ట్ చేస్తున్నాను. అందుకే నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి అన్నాను. 250 మంది ఫాలో అయ్యారు. ఒక 1000 వరకు ఫాలో అయిన రోజు మనం ఏం చేద్దామని అప్పుడు ఆలోచిద్దామన్నాను. సో ఇంకొక 750 మంది మీరు ఫాలో అయితే నా వాట్సాప్ ఛానల్ లింక్ కామెంట్ చేసి ఫస్ట్ కామెంట్కే పిన్ చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఫస్ట్ దాంట్లో అది ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ విత్ యాప్ అని కానీ, లేదంటే ఓపెన్ డైరెక్ట్లీ కానీ ఏదో ఒక ఆప్షన్ వచ్చేది. మీకు ఆల్రెడీ వాట్సాప్ ఉంటే జస్ట్ ఓపెన్ విత్ యాప్ అని మీరు లోపలికి వెళ్ళిపోయి మీరు అక్కడ ఫాలో కొట్టడం అంతవరకే చేయాల్సిందే. అది కొట్టండి. మనం చూద్దాం, ఒక 1000 అయిన తర్వాత మీ సీరియస్నెస్ని బట్టి మనం చూద్దాం. అంటే రఘురామకృష్ణరాజు గారి యొక్క ఛానల్ ఆయన ప్రెస్ మీట్ చూశాను. రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ అదే చేస్తున్నారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇది మా రామాలయము, మీకు కావాలంటే గొంతెలమ్మ గుడి కోసం అని చెప్పి మీకు ఎక్కడైనా పక్కన రూమ్ వేస్తాము, లేదంటే దళితులకి సంబంధించిన ఎవరు అంబేద్కర్ విగ్రహం పెట్టారు, అంబేద్కర్ గారిని కూడా మేము తీసుకెళ్ళి పక్కన పెట్టేసి ఆయనకు ఒక రూమ్ ఇస్తాము అని మనకు ఆఫర్ ఇస్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది దళితుల సత్రం. అది దళితుల సత్రంలోకి మీరు ఆక్యుపై చేసుకొని మీరు దళితులకు ఆఫర్ ఇవ్వకూడదు. అది దళితుల ప్రాపర్టీ. దళితుల యొక్క పితరులు ఆది కాలంలో 1800 నుంచి వాళ్ళు కొట్లాడి తిరుగుబాటు చేసి కట్టుకున్న సత్రం అది. అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడి కాదు, అది ఒక సత్రం. ఆ సత్రాన్ని గుడిగా పేర్లు మార్చుకొని మీరు రాసుకున్నారు అక్కడ. అదర్వైజ్ అది సత్రం. అది పర్పస్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ద సత్రం. అది గెస్ట్ హౌస్ కైండ్ ఆఫ్ సత్రం. అది దళితులకు సంబంధించిన ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీలోకి మీరు వచ్చి కూర్చొని మీరు ఆ దళితులకు ఆఫర్ ఇచ్చేది ఉంది. మీకు కావాలంటే అంబేద్కర్ విగ్రహం పెట్టుకోండి, మీకు ప్లేస్ ఇస్తాము, మీకు కావాలంటే గొంతెలమ్మకు సంబంధించిన పూజ చేయడానికి ఒక రూమ్ ఇస్తాము. వీళ్ళకి మీరు ఆఫర్ ఇచ్చేది ఉంది. వీళ్ళతో మీరు డిస్కస్ చేసి వాళ్ళ అంగీకారంతో మీరు ఏదైనా కట్టాలి. కానీ నేను అదే చెప్తున్నాను. ఇది ఇప్పుడు చాలా టెలివిజన్ ఛానల్లో తిప్పుతున్నారు. ఏమని చలో ఆకివీడికి సంబంధించి పోలీసులు అడ్డుకున్నారు, టెలివిజన్ ఛానల్లో వాళ్ళు తిప్పుతున్నారు అన్నమాట. దాన్ని కరెక్ట్గా చూస్తే వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? పిలుపునిచ్చిన హిందూ సంఘాలు, క్రిస్టియన్ సంఘాలు అండి. క్రిస్టియన్ సంఘాల పిలుపునిచ్చిన దళిత సంఘాల మెజారిటీ దళితుల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. ప్రతి దళిత సమస్యని మీరు క్రిస్టియన్స్కి వేయకూడదు. ఇది దళితుల సమస్య. ఇది గొంతెలమ్మ గుడి కట్టడం అనేది దళితుల సమస్య. సత్రం అనేది దళిత ప్రాపర్టీ, క్రిస్టియన్స్ ప్రాపర్టీ కాదు. గొంతెలమ్మ అనేది క్రిస్టియన్స్ వచ్చి పూజించరు. అది దళితులు పూజిస్తారు. ఆ సత్రంలో పడుకునేది దళితులు, క్రిస్టియన్స్ కాదు. ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ అన్ ఇష్యూ బిట్వీన్ అ దళిత్ వర్సెస్ అటువంటి రామాలయం కట్టాలి అనుకున్నటువంటి రఘురామకృష్ణరాజు గారి యొక్క టీం అనుకోండి. దళితులు వర్సెస్ రఘురామకృష్ణ టీంని మీరు క్రిస్టియానిటీ అనే దాన్ని హైలైట్ చేసి ఈ దళితుల యొక్క హక్కులు మీరు కాలరాయటం కరెక్ట్ కాదు రఘురామకృష్ణరాజు గారు.
అక్కడ వాళ్ళు మీకు గొంతెలమ్మ గుడి కట్టమని అడుగుతుంది దళితులు, క్రిస్టియన్స్ కాదు. అది మా సత్రం అని అంటుంది దళితులు, క్రిస్టియన్స్ కాదు. ఆ దళితుల్లో క్రిస్టియన్స్ కూడా ఉండుండొచ్చు. బట్ ఆబ్వియస్లీ దట్ ఈస్ ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు దళితులకు సంబంధించింది. వీళ్ళు మీకు ఆఫర్ ఇవ్వాలి ఏమని, సరేనండి మీరు చాలా సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ రామాలయం కూడా, రాముని యొక్క విగ్రహాలు కూడా పెట్టారు కాబట్టి సరే మేము ఒప్పుకుంటున్నాము, ఇద్దరం కలిసి కడదామని ఆఫర్ దళితులు ఇవ్వాలి. కానీ మీరు అక్కడ కూర్చొని మీరు ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళని బెదిరిస్తూ, వీళ్ళని మీరు దౌర్జన్యం చేస్తూ, మేము కావాలంటే మీకు ప్లేస్ ఇస్తాము, మేము రామాలయం కట్టి తీరుతాము అని ఆఫర్ ఇటువంటి రఘురామకృష్ణరాజు గారు నాకైతే అర్థం కాదు. నాకు ఇప్పుడు పిలుపునిచ్చారు షోలో ఆకి వీడు అని, ఆ దొరికిన వాళ్ళు మొత్తం వాళ్ళ క్రిస్టియన్స్ ఉన్నారా? మొత్తం కూడా హిందుత్వ సంఘాలే. చాలామందిని అడ్డుకున్నారట అక్కడ పోలీసులు, చాలామంది చెక్ పోస్టులు పెట్టి బస్సులు ఆపి ఎదుగుతున్నారు. చాలా ఛానల్లో చూపించారు. వాళ్ళలో ఒక్క క్రిస్టియన్ సంస్థకు సంబంధించిన వాళ్ళు కానీ దళిత సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. పోలీసులు ఆపిన వాళ్ళు మొత్తం హిందుత్వ సంఘాలు. అంటే అర్థం ఎవరు, మీరు పోలీసులు రావద్దన్నా కూడా రావడానికి ప్రయత్నం చేసింది ఎవరు? హిందుత్వ సంఘాలు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దౌర్జన్యం చేస్తున్నారు మీరు. రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని హిందుత్వ సంఘాలు మరి ఎవరు, మరి ఇప్పుడు హిందుత్వ సంఘాలు అంటే చాలా ఉన్నాయి. దాంట్లో ఏబీవీపీ వాళ్ళు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా ఉంటాయి. ఏదో ముక్తి మోర్చా అని ఉంటాయి, దళిత మోర్చా అని చాలా ఉంటాయి. వాళ్ళు చాలా వింగులు ఉంటాయి. మనకు తెలియదు అవన్నీ దేనికి సంబంధించిందో మనకు తెలియదు. బట్ అది ఎంటైర్లీ వాళ్ళందరూ కూడా ఫండమెంటల్ ఒక సింగిల్ ఐడియాలజీలు ఉంటారు. వాళ్ళే కదా ఇప్పుడు పోలీసులు రావద్దన్నా కూడా మేము వచ్చి తీరుతామని అక్కడ పట్టుకొని వచ్చి కడతానికి ట్రై చేస్తున్నారు కదా. దళితులు ఎవరు రాలేదు కదా, క్రిస్టియన్స్ ఎవరు రాలేదు కదా, వాళ్ళు సమయం పాటిస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మీకు కావాలంటే మీకు ఒక రూమ్ వేస్తాము, కావాలంటే అక్కడ ఎవరో అంబేద్కర్ విగ్రహం పెట్టారు, అంబేద్కర్ విగ్రహాన్ని తీసి పక్కన పెడతాము, వాళ్ళు కూడా మీరు వచ్చి పూజించుకోండి అని దళితులకి మీరు ఆఫర్ ఇచ్చేది ఏంది? దళిత సత్రంలో కూర్చొని ఏమంటే నా ఇంట్లో కూర్చొని మీరు నాకు ఆఫర్ ఇచ్చేది ఏంది? ఇప్పుడు ఎవరో వచ్చి నా ఇంట్లో కూర్చొని ఇదిగో నీకు కావాలంటే నీకు ఒక పక్కన రూమ్ ఇస్తానంటే దౌర్జన్యం కదా అది. ఆ దళితుల సత్రం కదా అదే. మీకు డాక్యుమెంట్స్ తెలీదా? మీకు చదువు రాదా? ఆ డాక్యుమెంట్లో ఏముంది? 1920 డాక్యుమెంట్లో సత్రం అని ఉంది. అంతకుముందు హిస్టరీలోకి వెళ్తే మీకు చదువు రాదా? ఎప్పుడు ఎక్కడ దళితుల యొక్క మూమెంట్ జరిగింది, దళిత యొక్క సత్రాల కోసం కొట్లాట జరిగింది. మా పితరులు శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఎందుకు కొట్లాడారు, ఎంసీ రాజీ గారు లాంటి వాళ్ళు ఎందుకు కొట్లాడారు, అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు ఎందుకు కొట్లాడారు సత్రాల కోసం. సో మీరు మతాన్ని ముందు పెట్టేసి దళితుని యొక్క ప్రాపర్టీని మీరు కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు. కరెక్ట్ కాదు అది. అది దళితుల యొక్క సత్రం. అది గుడి అనేది సెకండరీ. ఇప్పుడు గుడి అనేది సెకండరీ అండి. ఇప్పుడు ఏదో చాలామంది ఒక ఇల్లు ఉండిద్ది, ఆ ఇల్లు ఎవరో ఓనర్లు ఎవరో విదేశాలకు వెళ్ళారు, కొంత టెంపరీగా మనం గుడిగా ప్రార్థన చేద్దామని చెప్పి పెట్టుకున్నారనుకోండి, అది యాక్చువల్గా ఇల్లు, అది గుడిగా మా పిలవచ్చాము కొంతకాలానికి. బట్ అదర్వైజ్ ఓనర్ వచ్చిన తర్వాత అది ఇల్లు అయింది కదా అది. ఇప్పుడు అలాగే అది సత్రం. అది వీళ్ళు గొంతెలమ్మ గుడి చేశారు దాన్ని, వీళ్ళు సత్రాన్ని, దళితుల యొక్క సత్రాన్ని వీళ్ళు దాన్ని చేశారని మీరు దీన్ని రామాలయం చేశారు. ఆయన అన్నారు కదా పొద్దున ఒక ఆయన, అదే విశ్వ హిందూ పరిషత్ సంబంధం ఆయన జెండా ఉంది, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక జెండా వేసుకుంటారు కదా, కండవ. ఆ కండవ వేసుకున్న వ్యక్తి ఒక అతను, నేను ఈ మార్నింగ్ టీవీలో నేను కూడా వినిపించాను కదా, అతనే అన్నాడు ఏమని, మీరు గొంతెలమ్మ గుడికి సంబంధించి పూజలు చేయట్లేదు కాబట్టి మేము చేస్తున్నాము, లేకపోతే మేము ఎందుకు చేస్తాము, మీరు చేస్తే మేము చేయం కదా అన్నాడు కదా అతనే. అంటే ఏంటి అర్థం? అది ఖాళీగా ఉందని మేము చేస్తున్నామని అన్నాడు అతను. అంటే అర్థం వీళ్ళదే కదా ప్రాపర్టీ, వీళ్ళు కదా ఆఫర్ ఇవ్వాలి. రఘురామకృష్ణరాజు ఎవరు ఆఫర్ ఇవ్వడానికి? రఘురామకృష్ణరాజు గారు ఎవరు ముందుకు వచ్చి ప్రతిసారి దౌర్జన్యంగా ప్రెస్ మీట్లు పెట్టి మీకు కావాలంటే అక్కడ ప్లేస్ ఇస్తాము, మీకు కావాలంటే ఇక్కడ ప్లేస్ ఇస్తాము, మేము రామాలయం కట్టి తీరుతాము, ఇది మాది అని చెప్పి దౌర్జన్యం ఏంటండి? దౌర్జన్యం చేయటం ఏంటండి దళితుల మీద? అరే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ మీద దౌర్జన్యం ఏంటి మీది? ఇప్పుడు పట్టుకున్న వాళ్ళ కులాలు మొత్తం విడుదల చేయండి. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ పోలీసులు పట్టుకున్నారు కదా, ఎక్కడెక్కడ ఆపారు కదా జెండాలు పట్టుకొని, వాళ్ళందరినీ పోలీసులు ఆపారు కదా, వాళ్ళ క్యాస్ట్లు బయట పెట్టండి. వాళ్ళలో ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది దళితులు కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసిన వరకు దళితులు చాలా తక్కువ మంది ఉంటారు, ఎస్సీలు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఎస్సీల మీదకి ఎస్సీలు కాని వాళ్ళు దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇది కులాధిపత్యం, ఇది కుల దౌర్జన్యం. ఇది వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అంబేద్కర్ విగ్రహం పెట్టారు అక్కడ, గొంతెలమ్మ గుడికి పెట్టారు అక్కడ. ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర, గొంతెలమ్మ గుడి దగ్గర క్రిస్టియన్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిసారి చర్చిల్ని, క్రిస్టియన్స్ని హైలైట్ చేసి
ప్రతిసారి క్రిస్టియన్స్ని చర్చి అనేటువంటి 2 పదాలను పదే పదిగా ఫ్రీక్వెంట్గా మాట్లాడి ఏదో క్రిస్టియన్ సమస్యలాగా సృష్టించి ఎస్సీ ఎస్టీ కేసు నీరుగార్చి ఎస్సీ ఎస్టీ కేసుల మీదకి వ్యతిరేకంగా దీన్ని డైల్యూట్ చేయడానికి మతాన్ని వాడుకోవడం కరెక్ట్ కాదు. రఘురామకృష్ణరాజు గారు, మీరు ప్రజలతో ఇద్దరికి సంధి చేయడానికి ఎవరు పెద్దలు లేరా? ఎస్పీ గారు చెప్పారు కదా, మేము చర్చించి మేము ఒక నిర్ణయం తీసుకుంటామని. మీరు ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు? ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు రెచ్చగొడుతున్నారు దళితుల్ని? ఇది రామాలి, మీకు కావాలంటే మీకు ప్లేస్ ఇస్తామని ఆఫర్ ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ సత్రంలో కూర్చొని వాళ్ళకి ఆఫర్ ఇచ్చేది ఏంది? ఇది చాలా అన్యాయం, ఇది దుర్మార్గం ఇది.